నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి నిలువున మోసపోయినటువంటి ఒక మహిళ 10 ఏళ్ళుగా ప్రభుత్వం మీద ఫైట్ చేసి చివరికి కోర్టు తీర్పుతోటి కేవలం నామమాత్రం కాంపన్సేషన్ తోటే భూమిని అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటి అనేటువంటి విషయం వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి దొండపాడు నుంచి ఉండవల్లి వరకు దాదాపుగా 18 కిలోమీటర్ల 27 కిలోమీటర్ అంటే 18.27 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంలో కేవలం ఒక చోట ఒక్క మహిళ మాత్రం ప్రతిఘటించటం, నేను కాంపన్సేషన్కి ఒప్పుకోను, నా భూమిని ఇవ్వడానికి నేను సంసిద్ధంగా లేను అని చెప్పటం, 65 సెంట్లు భూమిని ఆమె ఇవ్వటానికి ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు దానివల్ల దాదాపుగా 10 ఏళ్ళ పైన ప్రభుత్వం దాని మీద ఫైట్ చేసింది. అసలు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటనంటే, అమరావతి గ్రామాలకు ఉన్నటువంటి అంటే రాజధానిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ కనెక్టివిటీ చేసుకుంటూ రహదారులన్నీ కనెక్టివిటీ చేసే ఒకే ఒక మెయిన్ యాక్సెస్ రోడ్డు. ఇది చేయటం ద్వారా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రాజధాని గ్రామాలకి సులభంగా చేరవేసేటువంటి మార్గాలు సుగమంగా వెళ్ళిపోతుంది. ఈ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దొండపాడు నుంచి ఉండవల్లి వరకు దాకా దాదాపుగా 18 కిలోమీటర్ల 27 అంటే అంత నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చేయాలని నిర్ణయించుకుంది. దీనికి గాను దాదాపుగా 280 ఎకరాల 99 సెంట్ల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ప్రతిపాదించడమంటే దాదాపుగా అన్ని ప్రాంతాల రైతులు దాదాపుగా 274.77 రైతులు అంటే 274.77 సెంట్ల రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చేశారు. కేవలం 66 ఎకరాల 23 సెంట్ల రైతులు మాత్రమే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. దీనికి ప్రధానమైన కారణాలు వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మరేతర కారణాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎప్పుడో ఇచ్చేటువంటి బెనిఫిట్స్ మాకు ఎందుకు అనటమో మరే కారణాల వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు. మొదట ఇందులో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఈ 274.77 సెంట్లు ఇచ్చినటువంటి రైతుల్లో కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఇస్తున్నటువంటి కాంపన్సేషన్కి చాలామంది విరమించుకున్నారు. కేవలం 6 ఎకరాల 23 సెంట్లకు సంబంధించిన రైతులు మాత్రం భూమిని ఇవ్వడానికి ససేమీర మేము ఇవ్వము అని చెప్పారు. అయితే సెకండ్ టైం ఇది కోర్టులో నడుస్తుంది. దీని మీద ప్రభుత్వం ఎక్కడైతే కోర్టులోకి వెళ్ళారో వాళ్ళ భూమిని మాత్రం వదిలిపెట్టి మిగిలిన చోట రోడ్లు వేసుకుంటూ సీడ్ యాక్సెస్ రోడ్డు వేయటం వస్తూ వచ్చింది. ఫలితంగా రోడ్డు అక్కడక్కడ కట్ ఆఫ్ వేసుకొని అదొక అంటే కనెక్టివిటీకి ఇంకా నోచుకోని విధంగా ఉండటం వచ్చింది. అంటే కొరవలుగా రోడ్డు నిర్మాణం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే 85% వరకు యాక్సెప్ట్ చేశారు కదా, ఒక 5 to 10% కదా ఆగింది. ఒక చోట బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సిన చోట అవి కొరవలు పెట్టుకొని వాటి మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టుకుని నిర్మాణం చేసుకుంటూ వచ్చింది. సరే, దీని మీద అప్పట్లో కోర్టులు నడిచిన తర్వాత సిఆర్డీ అధికారులు అనేక సార్లు ఈ రైతులతో చర్చలు జరిపారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏదైతే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ తీసినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేయాలని చెప్పి దాంట్లో తప్పులు బలవంతపు సేకరణ ఉంది అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరే, 2019లో ప్రభుత్వం దాదాపుగా ఈ సీడీ యాక్సెస్ రోడ్ని 60% కంప్లీట్ చేసింది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆ రాజధాని ఊసేయలేదు, దాన్ని పక్కన పడేశారు. దీనికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా అంటే కోర్టులో కూడా రన్నింగ్ జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వం స్వీకరణ కోసం రాలేదు కదా, రానప్పుడు కోర్టులో వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు కదా, ఫలితంగా అయిపోయింది. 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి సీడీ యాక్సెస్ రోడ్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 6 ఎకరాల 23 సెంట్ల రైతులతోటి ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ రైతులతోటి మరొకసారి సిఆర్డీ అధికారులు సమావేశమయ్యారు. ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇప్పటిదాకా 1250 చదరపు గజాలు మాత్రమే మేము ఎకరానికి ఇచ్చాం. ఇప్పుడు 1450 చదరపు గజాలు మీరు కోరిన చోట ఇస్తాం. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాం. ఎందుకంటే 6 ఎకరాల 23 సెంట్లు అంటే తిప్పి కొడితే మహా అయితే వాళ్ళకి దాదాపుగా 1 ఎకరం 80 సెంట్లు ఎంతో 2 ఎకరాలు వస్తుంది మనకి. కాబట్టి ఇంత కష్టపడి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ తీసిన తర్వాత ఇంక ఈ 2 ఎకరాలు వాళ్ళకి ఇవ్వటానికి ప్రభుత్వం అంటే ఇస్తున్న కాంపన్సేషన్ మీద ఇంకొక 30-40 సెంట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది అంతే. కాబట్టి రైతులతో ఎందుకు అవసరం గొడవ అని సిఆర్డీ అధికారులు వాళ్ళతో చర్చలు జరిపారు. కానీ వీళ్ళు కాంపన్సేషన్ కాదు ఇక్కడ సమస్య, మేము భూములు ఇవ్వటానికి మాకు సిద్ధంగా లేము అని చెప్పేశారు.
అది సీడ్ యాక్సెస్ రోడ్డు ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది. మిగిలినటువంటి కొరవల్ని మీరు ఇస్తే అది కంప్లీట్ రోడ్డు ఏర్పడిద్ది. సో దానికోసం యూటర్న్లు తీసేటువంటి పరిస్థితి లేదు కదా అని చెప్తే దానికి రైతులు ససేమేరా అన్నారు. సో ప్రభుత్వం మొదటిసారిగా దాదాపుగా 7 కోట్ల రూపాయల మంది సంబంధించినటువంటి ఒక బలవంతపు దాని ద్వారా అక్కడ ల్యాండ్ తీసుకోవటం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి పరిహారం రైతులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే ప్రభుత్వమే పరిహారం కోర్టులో జమ చేసి ప్రభుత్వం ఆ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అది చేసుకున్నాక మిగిలినటువంటి కొంతమంది ఒక 3-4 ఎకరాలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ ఒక్క మహిళ మాత్రం నేను ఇవ్వనంటే ఇవ్వను, సస్సేమేర ఇవ్వను, నా భూమిని ఇవ్వడానికి నాకు సిద్ధం లేను అని చెప్పేసి ఆమె 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణాన్ని అడ్డుకోవటంలో కీలక పాత్ర పోషించారు. ఆమె పేరు ఇది పెనుమాక రివిజన్ పరిధిలో ఉన్నటువంటి 39/2 సిలో ఉన్నటువంటి 65 సెంట్ల భూమి కలిగినటువంటి చాడిచెట్టి నిర్మలత. ఈమె మాత్రం ప్రభుత్వానికి నేను భూమిని ఇవ్వను, ప్రభుత్వం ఇస్తానన్న కాంపన్సేషన్ నాకు వద్దు, అట్లాగే ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్స్ ఇస్తానందో అంటే 1450 చదరపు గజాలు ఇస్తానందో అది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చెప్పింది. ఫలితంగా ఈ సీడ్ యాక్సెస్ నిర్మాణం అక్కడికి వచ్చేసరికి ఒక వంపు తిరిగినటువంటి పరిస్థితులు ఏర్పడింది. అయితే ఇది నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవడానికి కేవలం ఈ 60 సెంట్లు మాత్రమే అక్కడ అడ్డం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. సో ఫలితంగా ప్రభుత్వం ఏం చేసిందంటే బలవంతంగా భూసేకరణ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే సిహెచ్ గుణరంజన్ హైకోర్టు జడ్జి గారు 95% వరకు రైతులు కాంపన్సేషన్కి ఒప్పుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేయలేదు. ప్రభుత్వం అదనపు బెనిఫిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానంటుంది. కానీ మేము ఇవ్వము అని చెప్పటం ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఇటువంటి అంటే దాదాపుగా 90% ప్రజాధనంతో నిర్మించినటువంటి నిర్మాణం కంప్లీట్ అయిన చోట మేము జోక్యం చేసుకోలేము, కాబట్టి మీరు వేస్తున్నటువంటి పిటిషన్ మేము కొట్టివేస్తున్నామని చెప్పేసి కొట్టివేసింది. కొట్టివేయటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటిదాకా వాళ్ళకి ఏం చెప్పింది, 1450 చదరపు గజాలు ఇస్తాం, గత రైతులకు ఎన్ని రోజులైతే మీకు కౌలు పెండింగ్ ఉందో ఆ కౌలు కూడా మేము చెల్లిస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు 1,43,28,157 రూపాయలు పరిహార కోర్టులో జమ చేసి రాత్రి ప్రభుత్వం భూమి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే భవిష్యత్తులో ఆమెకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వనని కరాగానికి చెప్పేసింది. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్కతే కాదుగా, ఎంతమంది ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు, స్వచ్ఛందంగా ఇచ్చారు కదా. నువ్వు 65 సెంట్లు ల్యాండ్ ఇవ్వకపోవటం వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డు దాని నిర్మాణం మారిపోతుంది. అంత ప్రజా ప్రయోజనాలు ఉన్నటువంటి దాన్ని నీకు రిక్వెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏదో కాపాడతాడులే. జగన్మోహన్ రెడ్డి ఏం కాపాడతాడు? జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం చేయడం అసలు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతాడు, అప్పటి నుంచి ఏం చేస్తాడు? ఫలితంగా రాత్రికి రాత్రే ప్రభుత్వం, సిఆర్డి అధికారులు, సంబంధిత డిప్యూటీ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆ భూమిని ఎవరైతే సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చేస్తున్నారో ఆ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పరిహారానికి సంబంధించిన డబ్బుల్ని కోర్టులో జమ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఆమెకి భవిష్యత్తులో రాజధాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా ఆమెకి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి, మూర్ఖత్వానికి పోయి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని పోగొట్టుకున్నారు అనేది వాస్తవ విషయం. ఇక్కడ ఒక్కతే ఫైట్ చేసి 280 కిలోమీటర్లు ఎకరాల భూమి మొత్తం రైతులు ఫైట్ చేస్తే అది వేరేగా ఉంటుంది. కానీ కేవలం 6 ఎకరాల 23 సెంట్లు, అందులో కూడా మిగతా వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయిన తర్వాత 65 సెంట్లు భూమి, ఈ 65 సెంట్లు భూమి నిర్మాణం ఒక్కటి కనెక్టివిటీ అవ్వకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందని తెలియజెప్పినప్పటికీ కూడా మూర్ఖత్వంగా వినకుండా చేసిన నిర్ణయం కూడా ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇట్లాంటి నిర్మలతల వాళ్ళు అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి మాటలని పంపకు నిప్పు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా విశాఖపట్నం, తర్వాత అమరావతి, కర్నూలు అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? విశాఖపట్నాన్ని తీసుకొచ్చి మచిలీపట్నాన్ని తెచ్చిపెట్టాడు, కర్నూలు తీసుకొచ్చేసి గుంటూరు తీసుకొచ్చాడు. అంటే దాదాపు దగ్గరకు వచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఈసారి ఎలక్షన్స్లో ఓడిపోతే అమరావతి, విజయవాడ, గుంటూరు ఓకే ఇదే రాజధాని గుద్దేసేయండి అంటాడు. కాబట్టి ఇవన్నీ ఏందయ్యానంటే ఈ అనాలోచితమైన నిర్ణయాలు కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని తమకు రావాల్సినటువంటి కాంపన్సేషన్ని వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఈమె చేసినటువంటి పని గుండా దాదాపుగా 10 సంవత్సరాలు, అంతకుముందు 5 ఏళ్లలో రైతులు ఇవ్వకపోయినా అక్కడక్కడ నిర్మాణాలన్నీ పెండింగ్లు పెట్టుకుంటూ సీడ్ యాక్సెస్ రోడ్ వేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే
రేపు ఆగస్టు 13 కల్లా ఈ 60 ఏదైతే ఈ 60 సెంట్ల పరిధిలో కూడా రోడ్డు కంప్లీట్ చేసేసి ఒకేసారి కనెక్టివిటీ చేసి ఆల్రెడీ 2 ఏదైతే స్టీలు బ్రిడ్జిల నిర్మాణం జరిగిందో మొత్తం జాతికి ఇనాగ్రేషన్ చేయడం ద్వారా అమరావతి ఒక ఆకృతి రూపం రాబోతుంది. భవిష్యత్తులో రైల్ కనెక్టివిటీ చేయడం ద్వారా ఇక అమరావతిని జగన్మోహన్ రెడ్డి 100 తరాలు పెట్టినా తల్లకిందులు తఫర్ చేసినా అడుగు కూడా కాదు ఇటుకరాయి కూడా మార్చలేడనేది వాస్తవ విషయం.